అన్న ఏం పేరు? వెంకటేష్ నా పేరు. ఏంది మరి ఏమంటున్నారు? తీసుకునేదేనా బరాబర్ తీసుకుంటామని? ఇచ్చే అవకాశాలు లేవు, మేము ఇయ్యము భూమి. సవరణ చేస్తాం కానీ భూముల జోలికి రావద్దు, భూమిలో ఇయ్యలేము. ఇచ్చే ఆలోచనలో లేదు మా గ్రామం నుంచి. ఎన్ని ఇప్పుడు దాదాపు 5 గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కొద్దిగా గావటన్ ఉంది అంట. మా గ్రామంలో గావటన్ 12 ఎకరాలే ఉంది. మాకు మొత్తం పంట ల్యాండే ఉంది. అది కూడా రేడియల్ రోడ్కి ఏమో 29 ఎకరాలు పోతుంది. పట్టా భూమి మళ్ళీ 32 ఎకరాలు, మొత్తం కలిసి 282 ఎకరాలు పోతుంది మా ఊరికి. 282 ఎకరాలు, 82 ఎకరాలు, దాదాపుగా 300 ఎకరాలు పోతుంది ఒక గ్రామం నుంచి. అంతే. మరి అసలు ఇప్పుడు గతంలో చెప్పిండు తొండలు గుడ్లు పెట్టని భూములు అని చెప్పి మాట్లాడి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొండలు గుడ్లు పెట్టాయి, నక్కలు గుడ్లు పెట్టాయి అన్నాడు. అటువంటిది ఇప్పుడు సదాశివపేట కాడ కేసీఆర్ ఉన్నప్పుడు 1100 ఎకరాలు తీసినంట. ఆడేసుకో కంపెనీలు. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ భూమి పోతే దళితాబాద్ కాడనే ఇస్తామని అంటున్నంట. ఆడుందంట, ఆడనే వేసుకో కంపెనీలు. ఆడికి ఎట్లనే రోడ్ పోతుంది, రేడియల్ రోడ్ పోతుంది కదా, అన్నీ వేసుకుంటే అయిపోతుంది కదా. మా భూములు కావాలని ఎందుకుంది. మా ఎమ్మెల్యే కమిషన్లు వాళ్ళు బినామీల పేర్ల మీద రాసుకోవడానికి ఆస్కారం సార్. మళ్ళీసారి మా ప్రభుత్వం రాదు, మేము వచ్చే అవకాశం లేదు. తెలిసిపోయింది అందరికీ. తెలిసినందుకే ప్రజాప్రభుత్వం అన్నాడు కానీ ప్రజాపాలన లేదు, ప్రభుత్వం లేదు. రానందుకోసమే ఇప్పుడు ఉన్న భూములు అన్ని నోటిఫికేషన్ ఇచ్చి తీసుకొని బినాముల పేరు మీద రాసుకోనికి అవకాశాలు తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ సంబంధించి మీకు ఏమైనా నోటీసులు వచ్చినాయా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చిరా కనీసం మీది తీసుకుంటామని? ఎవరు రాలేరు ఊళ్ళకు ఇప్పటి వరకు. మేమే కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. పోయి అందరికీ లీటర్లు ఇచ్చేసినాం కానీ ఇప్పటి వరకు ఎవ్వరు స్పందించాలి మా ఊరు. ఇప్పటి వరకు ఎవరు లేదు. ఎమ్మెల్యే ఒక రోజు పోయినాం సార్, ఎమ్మెల్యే దగ్గరికి ఇట్లే ఉంటామంటే పోయినాం. పోయిన రోజు ఆయనకు డోన్ తాకింది కాళ్ళకు అని చెప్పి సిటీ వెళ్ళిపోయింది. మేము బయట వరకు మళ్ళీ రోజు వచ్చి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు మళ్ళీ ఆయన రెస్పాన్స్లే ఏం లేదు. ఏమున్నా సర్పంచ్ సాబ్ వాళ్ళు మాట్లాడుకుంటారు లోపల ఏం చేస్తున్నారో మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు. మేము బయటకు వచ్చామంటే పోలీసులు ఎంబడి ఉంటారు మా ఎంబడి. ఇప్పుడు అదే నడుస్తుంది తెలంగాణలో మొత్తం ప్రజాపాలన అని చెప్పిండు కానీ పోలీసుల రాజ్యం నడుస్తుంది. మీ 5 గ్రామాలు కూడా పోలీసుల పారాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఇంత దూరం ఎట్లా వచ్చారు? అసలు పోలీసులు ఉన్నారు. 3 గంటలకు లేచి వచ్చినాం. ఎవరికి తెలియదు. ఊరు బయటకు పెట్టుకొని మల్లెపల్లి ఉంటుంది ఊరు, ఆడి వరకు నడిచి వచ్చి వేరే వెహికల్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఒకవేళ తెలిసి ఇప్పుడు వైట్ వరకు ఆపుతాడు. ఇప్పుడు వైట్ వరకు తెలిసి ఏడాపే తెలియదు మాకు. ఇంటికి వైట్ వరకు గ్యారెంటీ కూడా లేదు. అంతే ఏడాపుతారో తెలియదు. రాజకీయ ప్రజాపాలన అంటుండే ప్రజాపాలన దొంగల పాలన. ఇది దొంగల పాలన, దొరల పాలన. మా ఊళ్ళో రెడ్డిసే లేరు. ఓన్లీ ఉన్నది యాదవ్స్, ముదిరాజే ఉన్నారు. కాబట్టి బీసీలని అనగదొక్కాలనే రెడ్డి పాలన ఇది. అంతే. ఏం చెప్తాం రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? ఆయన మీ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అవునన్నా కాదా? మా నియోజకవర్గం కాబట్టి డెవలప్ అయితే అని మేము అనుకున్నాం. కేసీఆర్ ఇక్కడ చేసిండు కదా, సిద్దిపేట సైడ్ చేసినట్టు డెవలప్ అయితే అనుకున్నాం. మా భూములు తీసుకోవడానికి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. గెలిపించినాం కాబట్టి గెలిపించినాక మావి చేస్తాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ 1,13,00 ఎకరాలు తీసుకున్నాడు. ఏ డెవలప్మెంట్ లేదు ఇప్పటికీ. సాబ్ చేయడానికే సరిపోయింది 2 సంవత్సరాల నుంచి. అంతే, ఏం కట్టలేడు. డెవలప్మెంట్ పేరు మీద నేను తీసుకుంటున్నా అని చెప్పి బినామీల మీద రాసుకుంటున్నా. అంతే, ల్యాండ్ రాసుకోవడానికి తప్ప ఏం పని ఇచ్చే ప్రసక్తి లేదు. మా ఊరు భూముల నుంచి మా పట్ట భూములు కావటంలో తీసుకో. నువ్వు డెవలప్కి అడ్డం కాము, డెవలప్మెంట్కి అడ్డం ఎటువంటి ఆటంకం లేదు. డెవలప్మెంట్కి అడ్డం మేము ఎప్పుడు కాము. డెవలప్ చెయ్యి. నువ్వు అప్పుడు 1,300 ఎకరాలు తీసుకున్నావు కదా, అందులో డెవలప్ చేయి, కంపెనీ చెయ్యి. నువ్వు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తే మీకు పిలిచిస్తాం. మేము భూములు డెవలప్ అవుతుంది, మేమే పిలిచిస్తాం మా భూములు. అప్పుడు మీకైతే డెవలప్మెంట్ కనబడతలేదు ఇప్పటికీ. ఏడలేదు డెవలప్మెంట్. నా పేరు బాలయ్య అండి. ఏంది అసలు మరి నువ్వు గతంలో తొండలు గుడ్లు పెట్టని భూములు అయ్యి అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి, మరి మీ ఇలాకాకు సంబంధించిన ఆయన మరి మీ కూడా అట్లనే ఉన్నాయా? తొండలు గుడ్లు పెట్టలేని భూములేనా? మావి తొండలు గుడ్లు పెట్టాను కాదు, సస్యశ్యామలమైన పంటలు. 3 పంటలు సంవత్సరానికి 3 పంటలు తీసుకుంటామండి. మరి అటువంటి భూములను ఎందుకు తీసుకుంటుండు? అదే వాళ్ళకు రోడ్ వస్తుంది కాబట్టి రేటు ఉంటుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు లాక్కొని వాళ్ళ బినామీల పేరు మీద పెట్టుకొని వాళ్ళు డెవలప్ ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇంతకుముందు భూములు ఉన్నాయి అక్కడ చేయండి. మరి మీరు ఇండస్ట్రియల్ పెట్టే వాళ్ళు అయితే ఇంతకుముందు 14,000 ఎకరాల భూమి తీసుకున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకున్నదంట. ఆ భూమి ఖాళీ ఉంది, మరి అక్కడ పెట్టవచ్చు కదా. అంటే డెవలప్ పేరిట భూములను లాక్కొని ఇప్పుడు నార్మల్గా ప్రజాపాలన తెచ్చిన నేను, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన నేను వచ్చిన తర్వాత రైతులు ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మార్పుకు తెస్తా నేను, గత ప్రభుత్వం అంతా మోసం చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పి బాగా. మరి ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? మార్పు ఏమైనా కనపడుతుందా? మార్పు కాదు కదా, బిచ్చాలని చేస్తుడు. నువ్వు మార్పు పేరిట నువ్వు రైతుల్ని పుట్టగొడుతున్నావు. నువ్వు ఇన్ని భూములు లాక్కుంటున్నావు కదా. మరి బిచ్చగాలు కాకపోతే నీకు రైతులు ఇంకెక్కడి నుంచి బాగుపడతారు? నువ్వు ఉద్యోగం ఇస్తావు, నీ ఉద్యోగం ఎక్కడుంది? నీ ఉద్యోగం ఇస్తే ఇప్పుడు నువ్వు కంపెనీలు పెట్టేది ఎప్పుడో? నీకు కంపెనీలు ఎప్పుడు పెడతావు? ఇప్పట్లో 5 సంవత్సరాలు పెడతావు నువ్వు కంపెనీలు. ఉద్యోగం పెడితే మేము ముసలిగా అయిపోతాం. ఇంకా ఉద్యోగం ఎవరికి ఇస్తావు నువ్వు? అందుకే మా భూములు మేము ఏదాల్చుకోలేము, మా భూములు వదిలిపెట్టాలి. నీవు ఇంతకుముందు లాచర్లు తీసుకున్నావు, ఆ భూములు డెవలప్ చేయి. అక్కడ పెట్టు, నువ్వు ఎన్ని కంపెనీలు పెడతావు నువ్వు పెట్టు.
అక్కడ పెట్టు నీ మా బట్ల పట్ట భూములు మాత్రం ఏదలుచుకోలేము, మేము ఎందాకైనా పోరాడతాము. ఇంకోటి ఇప్పుడు మీరు బయటకి ఎట్లా వచ్చిరే? ఇప్పుడు మొత్తం పోలీసులు నడుస్తుంది, పోలీసుల పహారా నడుస్తుంది అని చెప్పిండ్రు, అది మొత్తం పోలీసుల దిగ్బంధం చేసిండ్రు అని చెప్పి మాట్లాడిండ్రు. మరి ఎట్లా వచ్చారు బయటికి? అసలు ఎప్పుడు వచ్చి? నైట్ 2 గంటలకు లేచి వచ్చినాం. నైట్ 2 గంటలకు లేచి వచ్చినాం. ఇప్పటి నుంచి చూడారు నైట్ కూడా మళ్ళీ అక్కడే ఉంటారు. ఇక బయటకు వెళ్ళినారు. ఇక అయిపోయి మేము ఇందాక వచ్చినాం కదా, ఈ నైట్ కూడా ఇప్పటి నుంచి కూడా బయటకు వెళ్ళినారు వాళ్ళు. కేసులు పెడతామని బెదిరిస్తారా పోలీసులు? అవును, అదే మీరు బయటకు ఎక్కడ పోతే మీరు ఏమైనా ధర్నాలు చేస్తే మీకు కేసులు పెడతాం, లోపలేస్తాం, బయటికి వెళ్ళలేము, మీకు జాబులు రావు, ఏం రావు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదే విధంగా ఇంకోటి దూళ్ళు బలరు కోళ్ళు మేకలు జీవహింస చాలా అయిపోతుంది. ఒకవేళ మా భూములు అన్ని పోయినాయి అనుకో, జీవహింస చాలా మొత్తం అన్ని చనిపోతాయి. మొత్తం అన్ని ఎక్కడ చెప్పారు అసలు ఈ భూములు పోతున్నాయి మీకు సంబంధించి అని ఎవరైనా వచ్చి మాట్లాడిరా ప్రభుత్వం నుంచి? అంటే మాకు పంచాయతీ ఆఫీసులో ఒక ఇచ్చిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు, అంతే తప్ప కూడా రాలేదు. ఇంకా ఇది వరకు రాలేదు. ఇచ్చిండ్రు. ఇక మిగతా వాళ్ళు మేము అదే గిట్లు ఇచ్చారు ఏమంటే పక్కా పోతాయమ్మా, గవర్నమెంట్ తీసుకుంటుంది, మీకు డెవలప్ అవుతుంది, భూములు మాత్రం పక్కా ఇవ్వాలి, ఇవ్వకపోతే చాలా ఇది అవుతుంది, అది బలవంత సేకరణ చేస్తే బలవంతంగా లాక్కుంటారు అని చెప్పి మిగతా అంటే చెంచాలు ఉన్నారు కదా, మా ఊళ్ళో కూడా కొంతమంది చెంచాలు ఉంటారు, వాళ్ళతోటి చెప్తోళ్ళు. ఆ చెంచాలు ఏం చెప్తారంటే మాకు భయం అంటే భయపెడుతారు. మేము దేనికైనా రెడీ, మా భూమి పోయినాక మేము మా బతికేందుకు బతికే పోతుంది, ఎందాకైనా పోరాడదామని చెప్పి మేము బయటకు వెళ్ళాము. ఇవ్వండి ఎంత ఇదైనా మేము భూములు మాత్రం మేము ప్రాణాలని వదులుకుంటాం తప్ప భూములు. రేవంత్ అన్నకు చెప్పేది ఒక్కటే, దయచేసి మా భూములు మాత్రం తీసుకోకు. నువ్వు ఎక్కడైనా నీకు కావాలిస్తే సైడ్ పట్ట భూములు, అది లావని పట్ట ఉంది, లావని పట్ట తీసుకోండి, మీరు డెవలప్ చేయండి. మీరు ఇటువంటి పట్ట భూములు తీసుకొని నువ్వు పట్ట భూములు తీసుకున్నావు అనుకో, పేరు అనేది మంచి పేరు కాదు, చెడ్డ పేరు కన్నా ఇంకా హీనంగా అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లావని పట్టలు తీసుకొని మీరు ఏమైనా చేయండి. పట్టభూములు మాత్రం పట్టభూముల దగ్గరికి మాత్రం రాకండి. అందుకే రేవంత్ అన్న ప్లీజ్ దయచేసి వేడుకుంటున్నాం, పట్టభూములు అని వదిలిపెట్టండి. ఓకే రైట్, చూసిరు కదా అక్కడికి సంబంధించి దాదాపుగా 5 గ్రామాలలో 2000 ఎకరాలకు సంబంధించి భూసేకరణ జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఫిజికల్గా వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళకు ఒక నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమీ జరగకుండానే భూసేకరణ చేస్తామని చెప్పి ఒక నోటీస్ తీసుకుపోయి గ్రామ పంచాయతీలో కావచ్చు, అటు మండల ఆఫీస్లో ఒకటి అంటించి వెళ్ళినటువంటి సందర్భం తప్ప ఇప్పటి వరకు రైతులతోటి నేరుగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. గతంలో లగచర్లకు సంబంధించి కూడా చూసినాం, అది మా పక్కనే ఉంటుంది, దానికి సంబంధించి కూడా ఏదో తీసుకుంటామని చెప్పి కొద్దిగా గొప్ప వాళ్ళు కొట్లాడంగా తీసుకున్న భూమిలో కూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. ఇంకేం అభివృద్ధి చేస్తాడని చెప్పి మేము మా భూములను వదులుకోవాలని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకునే ప్రసక్తే లేదు, మా చావులకైనా మేము సిద్ధపడతాం, కానీ భూములు ఇవ్వడానికి మాత్రం మేము సిద్ధంగా లేమని చెప్పి అక్కడికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.